कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్య క్రియేటివ్ వ్లాగ్స్. హ్యాపీ దీపావళి అందరికీ. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను మీ నవ్యను. ఈరోజు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. టోటల్ అంటే ఈరోజు మొత్తం ఏం చేసామనేది ఈ వీడియో టోటల్ స్కిప్ లేకుండా చూడండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొంచెం కొన్ని డెకరేషన్ చేసాము డోర్స్కి. నైట్ కొంచెం డెకరేషన్ అయింది, ఇప్పుడు కొంచెం డెకరేషన్ చేస్తున్నాం. ఎందుకంటే అన్నీ ఒకరోజు చేయాలంటే వీలు కాదు. అందులో ఇంకెవ్వరు చుట్టాలు ఈసారి రాలేరు కాబట్టి కొన్ని నైట్ చేసుకున్నాం, కొన్ని మార్నింగ్ చేసుకున్నాము. ఆకులతోటి బంతిపూలతోటి ఇల్లు డెకరేషన్ ఉంటుంది. మీరు మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడ మా పిన్ని వాళ్ళు వచ్చారు లాస్ట్ ఇయర్. అందరూ అంటే అటు వదిన వాళ్ళ సైడు, అమ్మ వాళ్ళ సైడు అందరు వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఎవరు సరిగ్గా రాలేదు, ఎవరికి వీలు కాలేదు. ఈసారి దివాళీ నాకు కూడా అంతా అనిపించలేదు. లాస్ట్ ఇయర్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒక 40-50 హడావిడి చాలా, అంటే అసలు ఇల్లు అయితే సందడిగా ఇల్లు మొత్తం మా పిన్ని ఇద్దరు కలిసి ముచ్చట పెట్టుకుంటా మా పిన్ని కూరగాయలు కట్ చేస్తుంది. బోనాలకు అండ్ బయట వాళ్ళకు తినే వాళ్ళకి బోనాలకి కూరగాయలు కట్ చేస్తుంది. అలానే ఈరోజు బంతిపూలు గుచ్చాలి, అలా బోనాలు చేయాలి, ఆకులు గుచ్చాలి, బంతిపూలు కట్టాలి, అన్నీ చేయాలంటే ఒకరోజు వీలు కాదు. మినిమం దీపావళికి మాత్రం మాకు 1 వీక్ పని ఉంటుంది. 1 వీక్ ఆర్ 10 డేస్ పని ఉంటుంది. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవడం ఉంటుంది. దీపావళికి ముందు ఒక 3-4 డేస్ బ్యాక్ అమ్మ, చిన్నన్న, పెద్దన్న మా వాళ్ళే వేశారు పెయింటింగ్. అమ్మకు ఎవరు పెయింటింగ్ చేసినా కానీ అస్సలు నచ్చదు. అమ్మ దగ్గరుండి చిన్నన్న, పెద్దన్న తోటి ఇద్దరితోటి పెయింటింగ్ చేయించింది. సరి అంతా సందడి లేదు, ఇల్లంతా ఖాళీగా కనిపిస్తుంది. ఎవరు చుట్టాలంతా రాలే. ప్రతిదీ ఇక మేమే, నేను, వదిన, అమ్మ, పిన్ని, అంతే మేము నలుగురమే అయినాం. అన్ని పనులు మేమే చేసుకున్నాం. ఇక్కడ నేను అన్ని కర్రీస్ చేస్తున్నా. టమాటా, ఆలు, చిక్కుడుకాయ ఫ్రై, ఇలాంటివన్నీ. బయట ఎవరు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు అందరూ. ఇక మేమే తొందర పని చేసుకుంటున్నాము. నేను కర్రీస్ వండడం, బోనాలు చేయడం. అమ్మ గద్దె అంటే ఇట్లా పందిరి వేస్తారు, అవి ఉంది. అమ్మ లోపల డెకరేషన్ చేస్తుంది. అట్లా పందిరికి డెకరేషన్ చేస్తాం మేము. ఒక తట్టల కొంచెం
అది రేపు తట్ట బేసం తట్ట పల్లెమన్నా చిన్న తట్టనండి అట్లా పిండి పోసి తట్టి తట్ట మీ వల్ల ఇల్లా నోముతుర్రా ఇల్లు సున్నమే పైగా ఇంకా ఉంది నాకు చెప్తే నడుకోకూడదు కదా ఇంకుంది మా కూరలు దొంగతనం చేసింది పెట్టిన ఇవుడు ఇక కథ నేను పోలీసులు పట్టుకుంటారు ఇక దొంగతనం చేసినామని పెట్టిన ఇక ఇది మల్లన్న పందిరి అంటాం. మాకు పట్నాలు కూడా ఉన్నాయి. పట్నాలు ఉన్న వాళ్ళకి ఇట్లా పందిరి ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ పట్నాలు వేసుకున్నాం. ఈ ఇయర్ దీపావళి ఇవి నోములు ఇలా పందిరి వేస్తాము. చెక్కలతోటి కాకుండా నార్మల్గా ఐరన్ తోటి కూడా మార్బుల్ తోటి కూడా పందిరి వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు కట్టుకున్న ఇల్లు వాళ్ళు మాత్రం అలా చేస్తున్నారు. ఇది పాత ఇల్లు. ఈ చెక్కలతోటే ఇట్లా ఉంటుంది. చెక్కలతోటే కింద పుట్టమన్నుతోటి గద్దేస్తారు. పుట్టమన్నుతోటి గద్దేసి ప్రతి ఇయర్ కొంచెం పుట్టమన్ను ఆవు పేడతోటి కింద అలికి ముగ్గేసి ఇట్లా చుట్టూ ఈ జాజు కూడా ఇట్లా జాజు రాసి చుట్టూ బంతిపూలతోటి డెకరేషన్ ఉంటుంది. పైన మామిడాకులతోటి క్లోజ్ చేస్తారు. అంటే పందిరి టైపు మామిడాకులతోటి క్లోజ్ చేస్తాం. ఇక్కడ అన్న నేను కలిసి ఇద్దరం డెకరేషన్ చేస్తున్నాం. చిన్న చిన్న సజెషన్స్ ఇస్తున్నాడు. ఈ వీడియోను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా హెల్త్ కొంచెం బాగాలేకుండే వీడియో ఎడిట్ చేయడానికి నాకు అంత ఓపిక లేదు. అందుకోసమే చాలా లేట్ అయింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకు మాట్లాడడానికి కూడా వస్తలేదు. మొత్తం కోల్డ్ తోటి ఉన్నా. నా వాయిస్ కూడా అంత క్లియర్గా లేదు. ఇంటికి ఒక్కొక్కరు భోజనం చేయడానికి వస్తున్నారు. అమ్మ వాళ్ళు పూజ చేసిన తర్వాత అమ్మ వదిన అన్న ముగ్గురు ఫాస్టింగ్ ఉంటారు. నేను ఉండను, అమ్మ వాళ్ళే ఉంటారు. ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత మిగతా వాళ్ళు తినాలి. వాళ్ళు తినేంతసేపు మేము తినదు. వాళ్ళు తిని అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు స్టార్ట్ చేయాలి. డెకరేషన్ కూడా నైట్ చేసినాం కొన్ని. అన్న, పెద్దన్న, చిన్నన్న, నేను అందరం కలిసి డెకరేషన్ కూడా నైటే కొన్ని చేసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ మనకంత టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్ కదా. అసలు గ్యాప్ లేకుండా పని అయింది. మొత్తం గ్యాప్ లేకుండా అసలు 1 minute కూడా కూర్చోకుండా పని అయింది. ఎందుకంటే ఎవరు చుట్టాలు రాలేరు కాబట్టి పని మొత్తం అసలు మేమే చేసుకోవాల్సి వచ్చింది. అట్లా కొంచెం టైర్డ్ అయిపోయినా, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా. ముగ్గు మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ వేసిన ముగ్గిది. మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ మురారి సినిమాలో ముగ్గులో నుంచి హీరోయిన్ వస్తుంది కదా, ఆ టైప్లో వీళ్ళు పూలతోటే కలరిష్గా, అంటే కలర్ వేసినట్టుగా పూలతోటే డెకరేషన్ చేశారు. చాలా అంటే చాలా నచ్చింది. అందుకే ఈ వీడియోలో యాడ్ చేసుకున్నాను నేను.
అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నోములు ఉన్నాయి. దానికి ముందు రోజు అత్తమ్మ మా ఇంటికి వచ్చింది, తర్వాత అంటే 2 days వచ్చింది కదా ఈసారి నోములు. ఒకరోజు మేము చేసుకున్నాం, ఒకరోజు అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిరు. నేను వెళ్ళలే, అంత టైట్ ఉండే, అందుకే నేను అక్కడికి వెళ్ళలే. అత్తమ్మ వీడియో తీసి నాకు సెండ్ చేస్తే నేను ఇందులో వీడియోలో యాడ్ చేసుకున్నా. ఇక్కడ అందరూ భోజనానికి వచ్చారు, అందరూ భోజనం చేస్తున్నారు, సరదాగా మాట్లాడుకుంటా భోజనం చేస్తున్నారు. ఈసారి అసలు చాలా తక్కువ మందితోటి మా నోములు ఇట్లా గడిచిపోయినాయి. మా సార్ వాళ్ళ గిఫ్ట్ ఇచ్చారు, బాబులు కొన్ని గిఫ్ట్ అంటే దీవాళికి గిఫ్ట్ ఇస్తారు కదా, అలా మా సార్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. అసలు చిన్నప్పుడు పేలుద్దామన్నా కానీ అమ్మ వాళ్ళు అసలు సరిగ్గా కొనియకపోయింది, ఎందుకంటే అప్పుడు ఫైనాన్షియల్గా అంతా అప్పుడు చిన్నప్పుడు అంతా లేకుండే. మనం కొనుక్కొని పేలుద్దామన్నామని వాళ్ళు అసలు కొనియకపోతుండే. ఇప్పుడైతే అసలు ఎన్ని కాల్చిన ఆ రోజు 2 days కాల్చినా కానీ అసలు ఒడుస్తలేవు అన్ని బాంబులు. అక్కడ మా సార్ వాళ్ళు అయితే ఫుల్ బాంబులు పంపించారు ఈసారి. అప్పుడేమో మనం చిన్నగా ఉన్నప్పుడేమో పేలవడానికి బాంబులు ఉండకపో, ఇప్పుడు పేలవడానికి అన్ని బాంబులు ఉన్నా కానీ పేలవలేకపోతున్నాం. అలా అప్పుడు ఆ టైంలో అసలు ఎవ్వరు రాలేరు, చుట్టాలు ఎవ్వరు రాకపోవడం వల్ల నేను కొంచెం అప్సెట్ అయినా, ఎందుకంటే అందరితోటి కలిసి చేసుకుంటే బాగుంటుంది. ఈసారి ఎవ్వరు రాలే. అక్క వాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు అందరూ మిస్ అయిపోయారు. అసలు నవ్య క్రియేటివ్ వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.